అయితే ఇట్లాంటి డైలాగుల మీద ఇంట్రెస్ట్ ముందటి సందే ఉంది ఫస్ట్ నుంచే. అంటే ఇప్పుడు ఇది కావాల్చుకొని అంటే మనల్ని నిరూపించుకోవడానికి పెట్టిందా లేకపోతే స్టోరీ ప్రకారంగా ఉందా? ఏది డైలాగ్ ఈ డైలాగ్ అంటే సంపు చెప్తాడనేది స్టీవెన్ శంకర్ గారు తెలుసు. ఎందుకంటే హృదయకాలంలో పేజీలకు అంటే మనోడికి 3-4 రోజులు ముందిస్తే చెప్తాడనే తెలుసు. దాన్ని బట్టి రాశాడు. తను ఒకవేళ ఇంత పెద్ద ఇప్పుడు ఇది 1.5 minute ఎంత ఉంది, 2 నిమిషాలు ఉంది ఈ డైలాగ్ ఉంది. ఇప్పుడు హైండ్రాయిడ్ వచ్చేసి మగాడి గొప్పతనం గురించి 3 నిమిషాలు చెప్తాడు కంటిన్యూగా. అది కూడా సింగిల్ టేకా? అది కూడా సింగిల్ టేకే కావాలి. ఇంకా నడుస్తుంది అది షూటింగ్ జరుగుతుంది. అది ఇంకా సినిమాలో చూడాలి. అయ్యో అంటే మొగాళ్ళ గొప్పతనం గురించి చెప్తాడు. ఏమన్నా కొంచెం హింట్ ఇస్తారా? మొగాళ్ళ గొప్పతనం గురించి అంటే ఇప్పుడు మనం ఆడల గురించి చెప్పి మొగాళ్ళ గురించి చెప్తే తిట్టుకుంటారని అట్లా చెప్తున్నాను. ఈ డైలాగ్ చెప్పిన తర్వాత ఇండస్ట్రీ పరంగా బెస్ట్ కాంప్లిమెంట్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ హగ్ చేసుకుంది సాయిధరం తేజన్న. వచ్చింది కదా. అవును అవును. అది అంటే చూపించక ముందే అన్న ఇట్లా మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయాలంటే సరే అని సరే అని ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకొని వచ్చేసినట్టు వచ్చిన తర్వాత చూసి అసలు హగ్ చేసుకొని ఏంటి సంపద పెద్ద డైలాగ్ ఇలా చెప్పాడు. సెల్ఫీ ఫోటో దిగి. అవునండి. అంటే నాకు ఒకటే అనిపించిందంటే కొత్తగా ప్రయోగం చేసి కొత్తగా టాలెంట్ నిరూపించుకునే వాళ్ళకు 100% ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు హృదయకాలం ఒక సినిమాకు ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేసింది మారుతి గారు, గురుగారు తమ్మారెడ్డి గారు, సందీప్ కృష్ణ అన్న, ఇంకా అలా చాలా మంది. టప్ అని రెండో టీజర్ అసలు ఇప్పుడు ఎట్లా అనుకునే టైంలో సాయనకు చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నాడు. అంటే ఇప్పుడు సంపుకున్న క్రేజ్ అట్లా. అయ్యో అదేం లేదండి. అదే బెస్ట్ కాంప్లిమెంట్ సాయిధరం తేజ్.